ఏలూరు ఎంపీ గారికి పుట్టా మహేష్ యాదవ్ గారు, మీరు చదువుకున్నవారు. ఎంతో చిన్న స్థాయి నుంచి ఒక బీసీ కులంలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి అందరికీ ఆమోదయోగ్యంగా పాలన చేస్తూ ఎంతోమంది యువకుల్లో మీరు ఆరాధ్య హీరోగా వెలుగొందుతున్న టైంలో ఇలాంటి వ్యవహారాల్లో తలదూర్చడం, అది వైసీపీతో సంబంధం ఉన్న వాళ్ళు పిలిస్తే వెళ్ళడం మీ అమాయకత్వానికి పరాకాష్ట అయింది. చూడండి, వాళ్ళ స్కీములు స్కాములు ఎప్పుడూ రెడీ చేసుకుని ఉంటూనే ఉంటారు. వాళ్ళకి మిత్రత్వం, బంధుత్వం ఇలాంటి ఏమీ ఉండదు. అధికారం కోసం సొంత బాబాయిని గొడ్డలతో నరికి గుండెపోటు అని ప్రచారం చేసి నారా రక్త చరిత్ర అని చంద్రబాబు మీద తోసేసి ఎన్ని కథలెళ్ళారు వాళ్ళు. వాళ్ళ సొంత బాబాయ్ కన్నా మీరు ఎక్కువ. మిమ్మల్ని మీ ఆలోచన విధానాన్ని వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఇలాగే మీరు కొనసాగితే ఏలూరు పార్లమెంటు వాళ్ళు ఎప్పటికీ గెలవలేమని, అది వాళ్ళ చేతుల్లోకి ఇంకెప్పటికీ రాదని వాళ్ళు ఆలోచించి ఈ నింద మీ మీద వచ్చేలా ఈ స్కామ్ చేశారు. మీరు స్నేహితులు అనుకున్నారు, వాళ్ళు మిమ్మల్ని ఊబిలో దింపుదాం అనుకున్నారు. చూసారా ఈ రెండిట్లకి ఎంత చిన్న తేడా. ఒక చిన్న గీత మీ అందమైన భవిష్యత్తుకి ఒక తాటకి లాంటి నీడలా అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇలా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన యువనేతలు మీరందరూ కూడా ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ తప్పు చేయని వాడు ఎవడో ఉండడు, దొరికిన వాడినే దొంగ అంటారు. 5 సంవత్సరాలుగా డ్రగ్స్ రాష్ట్రంలో విచ్చలవిడిగా ప్రారంభించేసిన జగన్ ప్రభుత్వం ఈరోజు మిమ్మల్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రం మొత్తం ఏదో డ్రగ్స్తో అల్లకొలం అయిపోయినట్టు ప్రచారం చేస్తుంది. వాళ్ళ సోషల్ మీడియా అంటే 5 రూపాయల పేటీఎం కోసం ఎన్ని అబద్ధాలను ప్రచారం చేసే లక్షలాది మంది వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు. కానీ తెలుగుదేశానికి స్వతంత్రంగా పోరాడే వాళ్ళే కానీ పార్టీ డబ్బులు ఇచ్చి పోషించే సోషల్ మీడియా లేదు. అదొకటి మీరు అందరూ గుర్తుంచుకోవాలి. ప్రతి విషయంలోనూ సోషల్ మీడియాలో వాళ్ళు మనం పోటీ పడలేకపోతున్నాం నిజంగా. ఎందుకంటే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు. వాళ్ళు పని మానేసి ఎలాంటి వాటినైనా ట్రోల్ చేస్తూ బతికేస్తారు. వాళ్ళు ఎంత ట్రోల్ చేస్తే వాళ్ళకి అంత డబ్బు వస్తుంది. కానీ మిమ్మల్ని మీ మీద వచ్చే ట్రోల్స్ని అడ్డుకోవాలంటే మా వల్ల ఎంత అవుతుంది? మేము స్వయంగా మా బ్రతుకుదెరు చూసుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి. దానివల్లే మేము వెనకబడిపోతున్నాం. ఇంకొకసారి ఇలాంటి వాటిల్లో మీరు తలదూర్చరని, మీ నిజాయితీని నిరూపించుకుంటారని, ఇది స్నేహం మాటను వేసిన ముసుగు దెబ్బే అని అందరికీ తెలిసేలా చేస్తారని ఆశిస్తూ మీ పార్లమెంట్ ఓటర్.